హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ డర్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. ఈరోజు ట్యూటోరియల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి ఒక ఫేస్బుక్ బ్యానర్ అనేది మనం ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లో ఎలా డిజైన్ చేస్తాము అనేది తెలుసుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఫోటోషాప్ అనేది ఓపెన్ చేసేసి Ctrl+N అని చెప్పి ఒక న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ న్యూ డాక్యుమెంట్లో నేను వెబ్ ఆప్షన్స్ అనేది యూజ్ చేస్తున్నాను. వెబ్ ఆప్షన్స్ అనేది ఏంటిది అని అంటే స్క్రీన్స్కి సంబంధించింది. అంటే ఎయిదర్ మొబైల్స్లో కానీ లేకపోతే మన మన మానిటర్స్లో కానీ లేకపోతే ఇట్లా స్క్రీన్స్ మీద అంటే టీవీలో కానీ ఇలా చూసే వాటన్నిటికి ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ పిక్సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే కొంచెం ఒకతను ఎవరో డౌట్ అడగడం జరిగింది, ఇంచెస్ అంటే సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్ అని తెలుసు. ఇవన్నీ ఎలా మెజర్మెంట్స్ అదేవిధంగా స్క్రీన్కి సంబంధించిన దాంట్లో చేసేదాన్ని పిక్సెల్స్ సంబంధించింది యూజ్ చేస్తాం అనమాట. దీంట్లో ఏంటిది అని అంటే నేను ఇక్కడికి వచ్చేసినప్పుడు 800 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 800 అనేది తీసుకుంటున్నాను. దెన్ ఇక్కడికి వచ్చేసినప్పుడు 1100 సైజ్ అనేది తీసుకుంటున్నాను. మామూలుగా రిజల్యూషన్ వచ్చేసి 72 తీసుకుంటున్నాను. దెన్ ఇక్కడికి వచ్చేసిన RGB కలర్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా ఒక న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేశాను. దెన్ తర్వాత ఈ రోజు మనం ఏంటంటే జన్మాష్టమికి సంబంధించిన ఇమేజెస్ అనేవి యూజ్ చేసుకొని ఈ డిజైన్ అనేది మనం కంప్లీట్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా ముందుగా ఒక గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, ఈ గ్రేడియంట్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకున్న తర్వాత దీంట్లో కొన్ని ఆప్షన్స్లో ఉంటాయి. ఇట్లా మనకి ఏది కావాలంటే తీసుకోవడానికి వీలు ఉంటుంది. మన చాయిస్ని బట్టి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఈ వేలో తీసుకున్నాను. దెన్ ఇలా తీసుకున్న తర్వాత నేను ఒక ఇమేజ్ అనేది కూడా యూజ్ చేద్దాం అనుకున్నాను, శ్రీకృష్ణాష్టమికి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఉంది. ఈ ఇమేజ్ తీసుకున్నాను, యాజ్ యూజువల్గా ఇక్కడ కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత దీన్ని Ctrl+T సహాయంతో మామూలు తగ్గించుకున్న తర్వాత ఈ అన్నెసెసిటీ పార్ట్ అనేది డిలీట్ చేయాలి అనుకున్నారు. ఇక్కడ మార్కీ టూల్ అనే దాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత Ctrl+D కొట్టి డీసెలెక్ట్ అనేది చేశాను. చేసిన తర్వాత దీని యొక్క మోడ్స్ అనేవి నేనేం చేస్తున్నానంటే లుమినోసిటీ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా పెట్టుకొని దీనికి నాకు ఎక్కడి వరకు మంచిగా అనిపిస్తుందో అక్కడ వరకు ఉంచుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇది కూడా దీంట్లో మెర్జ్ అయినట్టుగా రావాలి అనుకున్నాను. దీనికోసం ఇక్కడ లేయర్ మాస్క్ అనేది అప్లై చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఈ లేయర్ మాస్క్ మీద క్లిక్ చేసుకొని G అనేది కీబోర్డ్ అంటే గ్రేడియంట్ టూల్ అనేది యాక్టివేట్ చేసి ఇలా డ్రాగ్ చేయడం జరుగుతుంది. చూసే చాలా సింపుల్ వేలో, అంటే ఇది ఇంకో ప్రాసెస్లో కూడా చేయొచ్చు, ఈ వేలో కూడా చేయొచ్చు అనమాట. ఇట్లా ఈ విధంగా చేసుకొని నాకు ఎక్కడి వరకు సరిపోతుందో చూసుకున్నాను. దెన్ ఇలా చేసిన తర్వాత దీని యొక్క ఒపేసిటీ వాల్యూ అనేది కొద్దిగా తగ్గించుకుందాం. చూడండి, ఒక 50% ఈజ్ మోర్ బెటర్, 50% అనేది తీసుకోవడం జరిగింది. దీని తర్వాత నేను ఒక ఇమేజ్ అనేది తీసుకుందాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ అనేది తీసుకుందాం. ఇక్కడ మనం దీంట్లో ఒక కృష్ణుడికి సంబంధించిన ఇమేజ్ అనేది యూజ్ చేద్దాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నాను అని అంటే ఇక్కడ నెట్లో ఒక ఇమేజ్ అనేది తీసుకుందాం. దీనికి సంబంధించిన ఇమేజ్ అనేది మనం ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ వాడదామని అనుకున్నాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వాడిన తర్వాత దీన్ని అంతటిని కూడా నేను కట్ చేసింది ఉంది, అది పెట్టేసి ఇక్కడ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ అనేది పూర్తిగా కట్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను డిజేబుల్ చేస్తున్నాను యాక్చువల్ ఇమేజ్. దీన్ని ఏం చేస్తున్నాను అంటే మామూలుగా మాస్క్ అనేది ఒకదాన్ని ఉంచుకుంటున్నాను. చూడండి, ఎనేబుల్ మాస్క్ అని, అంటే ఈ విధంగా నాకు ఇదే కావాలి అని అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ అనేది నేను పేజీకి సెంటర్లో వచ్చేలాగా సెట్ చేసుకుంటున్నాను ఈ విధంగా. దెన్ దీంట్లో ఏంటిది అని అంటే మన కృష్ణుడికి సంబంధించిన దాంట్లో వెన్నకి సంబంధించిన ఉట్టి ఒకటి వాడదాం అనుకున్నాం. దెన్ పైన ఇక్కడ తోరణాలు అనేవి కూడా వాడదాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తోరణాలు అనేది చూసాం అనుకోండి మనం. ఇక్కడ చూడండి, తోరణాలు అనేది మనకి ఇక్కడ దొరుకుతాయి. దీంట్లో నుంచి నేను తీసుకున్నదే మీకు ఇప్పుడు మామూలుగా యూజ్ చేసి చూపిద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా దీంట్లో ఒక తోరణాలు అనేది తీసుకుందాం. దీంట్లో ఈ తోరణం అనేది నేను యూజ్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ కాపీ చేసుకున్నాను, యాజ్ యూజువల్గా ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. Ctrl+T సహాయంతో దీన్ని ఏం చేస్తున్నాను అంటే చిన్నగా చేశాను. చేసిన తర్వాత మ్యాజిక్ ఉండు టూల్ సహాయంతో ఇక్కడ మ్యాజిక్ ఉండు టూల్ అనేది ఉంది. దాని సహాయంతో నేను ఏం చేస్తున్నానంటే ఈ వైట్ స్పేస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని లేయర్ మాస్క్ అప్లై చేస్తున్నాను. తద్వారా ఏంటిది అని అంటే మనకి మిగతా స్పేసే ఉంటుంది, ఆ స్పేస్ అనేది ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా వచ్చిన తర్వాత దీన్ని Ctrl+T సహాయంతో మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ చేసుకొని ఇట్లా రొటేషన్ పాలసీలో ఎటువైపు నుంచి కావాలో అలా సెట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా చేసుకున్న తర్వాత మనం దీని యొక్క లెవెల్స్ అనేవి మనం కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. Ctrl+L అనే సహాయంతో ఈ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేసేసుకొని మనకి లైటింగ్ పెంచుకోవాలనుకున్నా లేకపోతే కలర్ని ఇట్లా మేనేజ్ చేయాలి అనుకున్నా కానీ యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, నేను లెవెల్స్ అనేవి దీన్ని పెంచుకున్న తర్వాత దీన్ని ఇంకొక ఆల్ట్తో డ్రాగ్ చేశాను. దెన్ Ctrl+T కొట్టి రైట్ క్లిక్లో ఫ్లిప్ హారిజాంటల్ అనేది కొట్టాను. అంటే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి వస్తున్నట్టుగా పెట్టాలి అనేది మన ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు చూసారా, ఈ విధంగా ఉంచాలి అనుకున్నాను నేను. యాజ్ యూజువల్గా దీన్ని ఈ విధంగా ఉంచాను. దీని తర్వాత మనం ఒక ఉట్టికి సంబంధించిన ఇమేజ్ అనేది మనం ఇప్పుడు ఒకటి కాపీ చేద్దాం. ఇదేమో ఒక ఉట్టికి సంబంధించిన ఇమేజ్ అనమాట. దీన్ని యాజ్ యూజువల్గా నేను ఇక్కడ కాపీ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి ఈ ఇమేజ్కి ఒక డ్రాప్ షాడో లాంటిది క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికోసం డ్రాప్ షాడో క్రియేట్ చేయడానికి Ctrl+N అని ఒక న్యూ లేయర్ అనేది తీసుకున్నాను. ఆ తర్వాత
నేనేం చేస్తున్నాను అని అంటే ఇక్కడ కలర్ అనేది ఒకటి డార్క్ కలర్ ఈ కలర్ తీసుకున్న తర్వాత ఈ కలర్లో డార్క్ కలర్ అనేది ఎంచుకొని నేనేం చేస్తున్నాను అని అంటే మామూలుగా బ్రష్ టూల్తో కంట్రోల్ ఎన్ అని ఒక న్యూ లేయర్ తీసుకొని మామూలుగా ఇట్లా బ్రష్ చేయడం జరిగింది. చేసిన తర్వాత కంట్రోల్ టీ అనేది చేసుకొని దీన్ని ఇట్లా నొక్కేయడం జరిగింది. అంటే ఈ ఉట్టికి ఇట్లా కింద ఉండాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్ కంటే కింద ఉంచుకోండి, చూడండి ఈ విధంగా. దెన్ ఇలా చేసిన తర్వాత దీన్నే ఇంకో పెద్ద కాపీ అనేది తీసుకొని ఆల్ట్ డ్రాగ్ సహాయంతో తర్వాత ఏం చేస్తున్నాను అంటే దీన్ని ఎన్లాక్ చేసుకుంటున్నాను పెద్దగా. మళ్ళీ సేమ్ యాజ్గా ఈ ఇమేజ్ని కూడా గాడ్ ఇమేజ్ కంటే కిందకి ఉండేలాగా చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి ఎలా కావాలంటే అలా డ్రాగ్ చేసుకొని మీరు చేసుకోవడానికి వీలుంటుంది ఈ విధంగా. ఇది పెట్టడం వల్ల ఏంటిది అంటే ఇమేజ్కి ఒక డ్రాప్ షాడో రావడం వల్ల చూడడానికి ఇంకా లుక్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత ఇక్కడ నెమలికకి సంబంధించిన దాంట్లో ఒక ఇమేజ్ అనేది యూజ్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఏంటిది అంటే ఇది మనం కటింగ్లో షార్ప్గా వచ్చింది కదా, అలా కాకుండా మనం ఒక పిఎన్జీని డౌన్లోడ్ చేసుకొని దాన్ని కూడా ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఈ షార్ప్గా ఎడ్జెస్ అనేది రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇమేజ్ అనేది కాపీ చేద్దాం అనుకున్నాను. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మనకి ఏ వాల్యూలో సఫిషియెంట్ కనిపిస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఏ వాల్యూలో సఫిషియెంట్ అనిపిస్తే ఆ వాల్యూలో ఇక్కడ ఉంచుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇందాక ఇది ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ ఇమేజ్కి ఇది యాడ్ చేసినప్పటికీ చాలా తేడా ఉంది చూసారా. ఈ విధంగా ఇందాక ఇది లేనప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది లేనప్పుడు ఒకలా ఉంది, ఇది ఉండడం వల్ల ఒకలా ఉంది. దీన్నే నేను ఇంకో కాపీ కూడా తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ కాపీ తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే కొద్దిగా ఎన్లార్జ్ చేసి సైజ్కి మన ఈ పార్ట్ దగ్గర కూడా ఒకటి పెట్టడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా ఉండాలి అనుకున్నాను నేను ఇట్లా. దెన్ ఇలా చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అని అంటే మనం మెయిన్గా టైటిల్ ఏంటిది అని అంటే శ్రీకృష్ణాష్టమికి సంబంధించిన టైటిల్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాం. ఈ ఇమేజ్ అనేది మనకి ఎక్కడి వరకు ఉండాలి ఏంటిది ఇట్లా అని నీట్గా సెట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే ఈ ఇమేజ్ కంటే ఇక్కడ శ్రీకృష్ణాష్టమి అనేది ఒక టైప్ చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు శ్రీలిపి అనేది యూజ్ చేసి డైరెక్ట్ దీంట్లో టైప్ చేస్తున్నాను. దీంట్లో ఏంటిది అని అంటే నందిని అనే ఫాంట్ అనేది యూజ్ చేద్దాం మనం, ఒకసారి చూద్దాం. దాన్ని యూజ్ చేసుకొని దాని నుంచి చేద్దాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఎట్ ది సేమ్ టైము అది మన శ్రీలిపి అనే దాన్ని యాక్టివేట్ చేసేసి టైప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా దీన్ని అందరినీ కాపీ చేశాను టైప్ చేయకుండా, టైప్ చేస్తే లేట్ అవుతుందని. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, ఇలా కాపీ చేసుకున్న తర్వాత మనం ఇది ఎక్కడి వరకు పెట్టుకోవాలో చూసుకొని ఆ విధంగా దీన్ని ఇక్కడ ఈ ఇమేజ్ని కానీ ఈ ఇమేజ్ అనేది ఎక్కడ ఉండాలి ఏంటది ఇట్లా అన్నీ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. నీట్గా ప్రాబ్లం ఏం లేదు. ఆ విధంగా సెట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా నేనేం చేస్తున్నానంటే ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేద్దాం. ఎందుకంటే మనం ఆర్గనైజ్ చేయడానికి చాలా ఈజీ వేలో ఉంటుంది అనమాట. అంటే మనం ఆర్గనైజ్ చేయడానికి గ్రూప్ అనేది క్రియేట్ చేసుకున్నాం అనుకో, మనం ఇట్లా మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి సైజుని లేకపోతే లొకేషన్ చేంజ్ చేసుకోవడానికి ఇట్లా చిన్న చిన్న వాటికి చాలా ఈజీ వేలో పనిచేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఇమేజ్కి సంబంధించిన అన్ని ఆబ్జెక్ట్స్ అంటే ఈ ఇమేజ్లో యూజ్ చేసిన అన్ని ఆబ్జెక్ట్స్ని కలిపి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసాం అనుకోండి, మనం దానివల్ల ఏంటిది అంటే ఇమేజ్ని ఈజీగా మూవ్ చేయడానికి వీలుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పైకి కానీ కిందకి కానీ లేకపోతే ఇంక్రీజ్ చేసుకోవడానికి కానీ సైజు ఇట్లా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. దెన్ ఇట్లా శ్రీకృష్ణాష్టమి అనేది ఇక్కడ టైప్ చేయడం జరిగింది. ఇలా చేసిన తర్వాత దీనికి ఏంటిది అంటే లేయర్ ప్యాలెట్లో నుంచి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి అప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎఫెక్ట్స్ నుంచి బీవెల్ అండ్ ఎంబస్ అనేది అప్లై చేశాను. దాంట్లో ఏది బెటర్గా ఉంటుందో చూసుకోండి, దానికి తదనుగుణంగా అరేంజ్ చేసుకోండి. మనకి నచ్చింది పెట్టుకోవచ్చు, దాంట్లో చూసుకొని 1-2 సార్లు సెట్ చేసుకుంటే అయిపోతుంది. దెన్ ఎట్ ది సేమ్ టైం దీంట్లో ఏంటిదంటే ఒక డ్రాప్ షాడో అనేది అప్లై చేద్దాం అనుకున్నాను. దాని యొక్క వాల్యూ అనేది ఎంత ఉండాలి ఏంటిది అనేది మనం చూసుకొని దానికి అనుగుణంగా ఇది సెట్ చేసుకోవడం మంచిది అనమాట. డ్రాప్ షాడో అనేది నాకు ఈ వేలో ఉండాలి అనుకున్నాను. దెన్ దీని తర్వాత నేను ఒక చిన్న ఇమేజ్ వాడదాం అనుకున్నాను. ఈ ఫ్లూట్కి సంబంధించిన ఇమేజ్ అనేది దాన్ని కూడా ఇక్కడ కాపీ చేసి చూపిస్తాను. ఈ ఫ్లూట్కి సంబంధించిన ఇమేజ్ అనేది మనకి ఇట్లా మిడిల్లో ఉండాలి అనుకున్నాను, ఈ ఫాంట్ కంటే కింది భాగంలో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్లా కింది భాగంలో ఉండాలి అనుకున్నాను. ఒకవేళ ఇది మనం ఇలా కిందికి ఉండాలన్నా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, మన ఇష్టం అనమాట డిజైన్ చేసుకునేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, నేను ఈ వేలో ఇలా ఉంచుకున్నాను. ఎట్ ది సేమ్ టైము దీన్ని ఇలా చేసిన తర్వాత దీన్ని కూడా యాజ్ యూజువల్గా ఇలా ఉంచుకున్నాను. దెన్ దీంతో మళ్ళీ ఈ నెమలికకి సంబంధించిన దాన్ని దీనినైనా వాడచ్చు, లేదా ఇంకో దాన్ని కూడా వాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకో దాన్ని కాపీ చేస్తున్నాను. దీనిని యాజ్ యూజువల్గా ఇలా ఇంక్రీజ్ చేసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉంచుకుందాం, ఇక్కడ ప్రాబ్లం లేదు. నేను ఈ సైజులో ఇలా ఉండాలి అనుకున్నాను. దెన్ దీని తర్వాత ఒక శుభాకాంక్షలు అనేది మ్యాటర్ కూడా యూజ్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మ్యాటర్ని కూడా నేను ఇప్పుడు కాపీ చేస్తాను. ఈ మ్యాటర్ అంతా కాపీ చేసిన తర్వాత మనం ఇది ఏ సైజులో ఉండాలో ఆ సైజుకి ఇట్లా ఎన్లార్జ్ చేసుకుందాం. ఈ ఫాంట్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఇది కూడా శ్రీలిపికి సంబంధించిందే. దీని పేరు వచ్చేసి మధురిమానసం ఏదో ఉండింది, మధురిమ అనే ఫాంట్ అనమాట ఇది. దీన్ని కూడా మనం శ్రీలిపి నుంచి టైప్ చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి,
యాజ్ యూజువల్గా నాకు ఎలా కావాలో అలా సెట్ చేసుకోవడం జరిగింది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత డిజైన్ అంతా ఓకే, కానీ ఈ కింది భాగంలో కొద్దిగా ఒక స్ట్రక్చర్ లాంటిది కానీ లేకపోతే ఒక ప్యాటర్న్ లాంటిది కానీ తీసేసుకొని కొద్దిగా డార్క్ చేసుకున్నాం అనుకో, డిజైన్ అనేది ఎలివేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మళ్ళీ ఒకసారి మన బ్రౌజర్లోకి వెళ్ళిపోయి స్ట్రక్చర్ అనేది ఒకటి కాపీ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత దీనిని మనకి ఏ వాల్యూలో సఫిషియంట్ ఉంటుందో ఆ వాల్యూ వరకు ఇలా మామూలుగా Ctrl+T సాయంతో మనం తగ్గించుకోవడం జరుగుతుంది. ఇలా చేసిన తర్వాత ఈ పై భాగంలో మళ్ళీ ఒక లేయర్ మాస్క్ అనేది అప్లై చేసేసి గ్రేడియంట్ టూల్ సాయంతో మాస్క్ చేయడం జరుగుతుంది. చూసారు, ఈ విధంగా మిక్స్ అయిపోయేలాగా. ఇలా చేసిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ మనకి దీని యొక్క మోడ్స్ అనేవి మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మోడ్స్ అనేవి కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా కావాలి అని అంటే ఆ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎలా కావాలి అని అంటే అలా మీకు ఏ మోడ్ నచ్చితే ఆ మోడ్ అనేది యూజ్ చేసుకోవడానికి వీలుంటుంది. దెన్ ఇలా చేస్తున్న తరుణంలో నాకు ఏది బెటర్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఇది బెటర్ అనిపించింది అనుకోండి, నేను ఇది బెటర్ అనిపించింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాదు, ఇది బెటర్ అనిపించింది, నేను ఇది ఉంచుకుంటున్నాను. దెన్ Ctrl+L అనే సాయంతో దీని యొక్క లెవెల్స్ని కూడా మనం మేనేజ్ చేయొచ్చు. అంటే ఇట్లా డార్క్ చేసుకోవడమా లేకపోతే ఏంటది ఇట్లా అని చూసుకొని ఇంకా చేసుకోవడానికి కూడా వీలుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను కొద్దిగా డార్క్ అనేది చేశాను. దెన్ ఇలా చేసిన తర్వాత దీని యొక్క వాల్యూ అనేది నాకు ఇంకొద్ది పెరగాలని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ Ctrl+Shift+N అని ఒక న్యూ లేయర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత బ్రష్ టూల్ అనేది యాక్టివేట్ చేసేసి ఈ కలర్ ఏం చేస్తున్నానంటే ఈ డార్క్ కలర్ అనేది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక డార్క్ కలర్తో ఇలా స్ప్రెడ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత దీనిని ఏం చేస్తామంటే మనకి ఒపేసిటీ అనేది ఎంత కావాలో చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒపేసిటీ అనేది ఎంత కావాలో జస్ట్ దాన్ని చూసుకొని ఈ డార్క్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎక్కువ ఎలివేషన్ రావడానికి వీలుంది. చూసారా, ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి లేయర్ ప్యాలెట్లో నేను ఏం చేస్తున్నాను అని అంటే ఇది తీసేస్తున్నాను ఉంచుతున్నాను. దెన్ ఇలా చేసిన తర్వాత దీని యొక్క లెవెల్స్లో మీకు నచ్చిన దాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మామూలుగా బ్లెండ్ మోడ్స్లో దాని నుంచి కూడా దీన్ని వాడుకోవడానికి వీలుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, ఈ విధంగా చాలా సింపుల్ వేలో చాలా సింపుల్గా డిజైన్ చేసాం మనం. అంటే చూసారా, చిన్నవి నెట్లో దొరికే ఆబ్జెక్ట్స్ని యూటిలైజ్ చేసుకొని చాలా సింపుల్ వేలో చాలా సింపుల్గా ఒక డిజైన్ అనేది క్రియేట్ చేసాం. దెన్ ఇక్కడ ఏంటంటే శుభాకాంక్షల తర్వాత వాళ్ళకి సంబంధించిన ఫోటో పెట్టుకోవచ్చు, షాప్ నేమ్ అయితే షాప్ నేమ్ పెట్టుకోవచ్చు, ఇట్లా వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా తీసుకోవచ్చు వాళ్ళకి సంబంధించింది. దెన్ ఇలా అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అని అంటే ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్లో ఉన్న ఫోటోని ఎట్ ది సేమ్ టైం ఈ గ్రేడియంట్ని ఎట్ ది సేమ్ టైం ఈ స్ట్రక్చర్కి సంబంధించిన దాన్ని వీటన్నిటిని కూడా ఒక కాపీ అనేది చేశాను. చేసిన తర్వాత వీటన్నిటిని ఏం చేస్తున్నాను అని అంటే ఒక మెర్జీ లేయర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఈ మెర్జీ లేయర్ అనేది క్రియేట్ చేయడానికి మామూలుగా దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేద్దాం. చూడండి, లేకపోతే రైట్ క్లిక్లో కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది క్లియర్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామనంటే వీటన్నిటిని కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్కి మార్చిన తర్వాత దీంట్లో కొద్దిగా నాయిస్ స్ట్రక్చర్ అనేది నేను యాడ్ చేద్దాం అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇప్పుడు ఇలా ఉండింది యాక్చువల్గా. దీంట్లో ఏం చేస్తున్నానంటే ఫిల్టర్ మెనూలోకి వెళ్ళిపోయి నాయిస్ అనే దాన్ని యాడ్ చేద్దాం. చూడండి, యాడ్ నాయిస్ అనేది ఉంది. యాడ్ నాయిస్ అనేది యాడ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మీకు క్లియర్ కనిపిస్తుంది. అంటే మనం నెట్లో కానీ లేకపోతే ఇట్లా ఎవరైనా యాడ్స్ రూపంలో వేసిన వాటిలో కానీ చూస్తుంటే ఇలాంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఎఫెక్ట్ అనేది నేను యాడ్ చేశాను అనమాట దీనికి. చూసారా, ఈ విధంగా చేయడం వల్ల మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్ని తీసేస్తున్నాను ఉంచుతున్నాను. చూడండి ఒకసారి దీని యొక్క వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే పెంచుకుందాం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత దీని వాల్యూ అనేది పెంచుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మారిపోతుంది మీకు. మనకి ఎంత నెసిటీ ఉండిందో ఆ విధంగా ఉంచుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 అనేది ఉంచుకుందాం, లేదా 3 or 4 వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా వాడచ్చు. చూడడానికి చాలా మంచిగా ఉండింది. చూసారా, దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఈ లేయర్ని తీసేస్తున్నాను ఉంచుతున్నాను. చూడండి వేరియేషన్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. దానివల్ల ఇది ఇంత సింపుల్ వేలో మనం బ్రౌజింగ్లో మనకి దొరికినటువంటి చిన్న ఇమేజెస్ని కానీ ఫ్లవర్స్ని కానీ ఇలా ఉపయోగించుకొని మనం ఈ డిజైన్ అనేది ఎలా చేసాము అనేది మనం ఇప్పుడు ట్యుటోరియల్లో క్లియర్గా నేర్చుకోవడం జరిగింది అనమాట. ఇది ఈరోజు మామూలుగా కృష్ణాష్టమికి సంబంధించిన ఒక డిజైన్ అనేది మనం ఫేస్బుక్ బ్యానర్గా కానీ ట్విట్టర్గా కానీ ఇలా ఎట్లయినా వాడుకోవడానికి మనం ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్లో ఈ చిన్న ఆబ్జెక్ట్స్ని యూటిలైజ్ చేసుకొని డిజైన్ అనేది ఎలా చేస్తాము అనేది నేర్చుకోవడం జరిగింది. ఈ ట్యుటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యుటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా. మీ వాసు. ధన్యవాదములు.